భద్రాద్రి జిల్లా పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరింత అభివృద్ధి చెందడానికి ముందడుగు పడింది. కేటీపీఎస్ గెస్ట్ హౌస్ లో విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. పాత ప్లాంట్ల స్థలం, నూతన ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలతల గురించి కూలంకుషంగా చర్చించారు. పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందడుగు పడడం పట్ల కూనంనేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల బలోపేతానికి కొత్త ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే కూనంనేని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక ముందడుగు పడింది. ప్రీ ఫీజిబుల్ రిపోర్టు వరకు మన కేటీపీఎస్ వారు ఢిల్లీలో ఒక ప్రైవేటు సంస్థకు 4.5 లక్షలు కూడా రిలీజ్ చేసి దీన్ని సాధ్యాసాధ్యాలు ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం మొన్న 6వ తారీఖు లెటర్ పెట్టింది. ఇప్పుడు నిన్న రిలీజ్ చేశారు. వచ్చింది అంటే ఇక్కడ మన పాల్వంచికి సంబంధించి ఇంతకుముందు 750 మెగావాట్స్ ఉన్న ప్లాంట్ క్లోజ్ అయింది. దాని బదులు మనం 7వ ప్లాంట్ పేరుతో 800 తెచ్చుకోండి. విద్యుత్ జనరేషన్లో మార్పు లేదు. అప్పుడు 750 బదులు 800 వచ్చింది. కానీ కార్మికులు తగ్గారు.